హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇదొచ్చేసి వ్లాగ్ అనమాట. సంక్రాంతి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల వ్లాగ్. నేను ఏ రోజుతో ఆ రోజు వీడియో అప్లోడ్ చేయాలి కానీ ఇంకా తెలిసిందే కదా కన్నయ్యకి కనుమ రోజు హెల్త్ బాగాలేదు. నేనేమనుకున్నానంటే ఏ రోజుది ఆ రోజు ఎందుకులే 3 డేస్ ఒకేసారి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇంకా పండగ వాటిలోనే ఉన్నాం కదా, ముగ్గులేసుకుంటూ చేసుకుంటూ అసలు ఫుల్ ఓపిక కూడా కావాలి పండగలు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే. ఈ ముగ్గేసేసరికి చిన్న ముగ్గే కానీ 2 అవర్స్ పైనే పట్టింది నాకు. అంత డీటెయిలింగ్ అదంతా మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఆల్రెడీ చెప్పాను కదా వీడియో షార్ట్స్లో. ముగ్గు మాత్రం భలే వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది. దాని తర్వాత సంక్రాంతి రోజు కూడా ఒక ముగ్గేసాను చూడండి. ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయాము. నాకు ఏందో టయర్డ్గా ఉన్న ఫుల్. అసలు ఏదన్నా పనులు ఏదన్నా అంటేనే సెలబ్రేషన్ అంటేనే నాకు కొంచెం నీరసం వస్తుంది ఏందో మరి. ఆ టైంకి నాకు సహకరించదు నా బాడీ. ఇంకా నేను పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఏం వ్లాగ్ చేయలే. ఇంకా మధ్యాహ్నం ఇదంతా డెకరేట్ చేస్తున్నాను అనమాట. సాయంత్రం భోగి పళ్ళు పోయాలి కదా అని చెప్పి ఇంకా నేను స్నానాలు అవన్నీ చేసి తినేసి ఉన్నాము. ఇంకా నేను ఏంటంటే బర్త్డేకి తెచ్చింది బ్యాక్గ్రౌండ్ అనమాట. అది ఏదైతే ఉందో బర్త్డేకి కన్నయ్య బర్త్డే రోజు చేశాను. ఆ వ్లాగ్ ఉంది, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. December 19 కన్నయ్య బర్త్డే రోజు జరిగిందనమాట. ఇంకా నేను అది పెట్టేసి దానికి కైట్స్ తెచ్చాను నిన్న. భోగి రోజు ముందు రోజే అంతా షాపింగ్కి వెళ్ళాము. అప్పుడు కూడా వ్లాగ్ చేద్దామంటే మర్చిపోయాను నేను. నా మైండ్ అలా ఉంది. అసలు ఏంటో నాకు అసలు కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి చెయ్యాలి అంటేనే ఏదో ఒకటి వస్తుంది నాకు. ఎప్పటికైనా నేను కంటిన్యూగా చేయాలని ప్రొఫెషనల్గా అనుకుంటున్నా. నాకు కొంచెం సహకరించే వాళ్ళు ఎవరు లేరు, అన్నీ నేనే చేసుకోవాలి. వాళ్ళ నాన్న కూడా ఉండరు కదా, ఇంకా నేనే అన్నీ చూసుకోవాలి. A to Z. కన్నయ్యకైనా ఏదైనా చేయాలనుకున్నా నేనే చేయాలి. వాళ్ళ డాడీ దగ్గర ఉండరు కాబట్టి డ్యూటీ సరిపోతుంది వాళ్ళకి. ఇంకా మా మమ్మీ అంటారు, మా మమ్మీకి సరిపోద్ది పని. ఆ రోజు అసలు ఇంకా పని ఏం కాలేదు. మధ్యాహ్నం తిన్నవి అవన్నీ అట్లనే ఉన్నాయి కానీ నేను డెకరేషన్ చేస్తున్నా. అది చేసేసి దాని తర్వాత క్లీన్ చేసేసుకొని అప్పుడు స్నానాలు చేసేద్దాము, శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. గెట్ రెడీ విత్ మీ అని చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. బ్యాక్గ్రౌండ్ అది సెట్ చేసేసరికి నా పని అయిపోయింది. ఏంటో కొంచెం పని చేసిన ఏదో కొంచెం అంటే కొంచెం కాదు, ఎక్కువ ఫాస్ట్గా చేయలేకపోతున్నా. పని చేయాలంటే అసలు నీరసం వస్తుంది. కొంచెం ఇంటి పని చేసుకునేసరికి నా పని అయిపోతుంది. ఏంటో మరి నేను ఎప్పుడు సెట్ అవుతాను. నాకు కన్నయ్య అరుపులు కన్నయ్య గోలకే నాకు హెడేక్ నీరసం వచ్చేస్తుంది. మగపిల్లల్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. అరే పెద్దగా అయితే కొంచెం సైలెంట్ అవుతారు, పెద్దగా అయ్యే కొంచెం అర్థం చేసుకుంటారంటే పెద్దగా అయ్యే కొందికి ఇంకా అల్లరి ఎక్కువ అయింది. క్వశ్చన్స్ చేస్తారు, ఇంకా గొడవలు పడతారు కూడా. అసలు ఈ టైంకి మనం రెస్ట్ తీసుకోవచ్చు అని ఏమి ఉండదు పిల్లల్ని కన్నాక. ఇంకా పెరిగే కొందికి మనకి రెస్ట్ దొరుకుతుందిలే అనుకున్నా నేను చిన్నగా ఉన్నప్పుడు. అంత లేదు, అసలు పెరిగే కొందికి ఇంకా పని ఎక్కువ అయింది మనకి. అది లాగుతాడు ఇది లాగుతాడు అన్నీ చేస్తాడు. మొత్తానికి అలా బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేస్తాను కదా, చూసారు కదా. ఇవన్నీ నేను భోగి రోజు ముందే వెళ్ళాము కానీ ఆ రోజు ఏం దొరకలేదు. భోగి ముందు రోజు మళ్ళీ భోగి రోజే వెళ్ళాము, అన్నీ తీసుకొచ్చాము. మార్నింగే వెళ్ళాము. అన్నీ తీసుకొచ్చాకే డెకరేషన్ చేశాను. అవన్నీ తీసుకొచ్చాము. ఆ కూసిన రేగ్గాయలు అయితే 100 రూపీస్ తీసుకుంది. 100 grams 100 రూపీస్ అమ్ముతున్నారు ఆ రోజు. మరీ దారుణంగా అమ్మారు కదా. వీళ్ళు చూసారు ఎలా కూర్చున్నారు. గోలు, ఓరియో, రియో, గ్లోరీ పాప్ అనమాట. రియో పాప్ అంటున్నా. నేను అవన్నీ చూసుకునే లోపు వెళ్ళి అక్కడ దెబ్బ తగిలించుకొని వచ్చి ఏడుస్తున్నాడు. ఇక్కడ అది తగిలిందంట పిల్లాడికి. అవన్నీ షాపింగ్ చేసి తీసుకొచ్చేసరికి ఓపిక అయిపోయింది మాది. ఇంక నేనేం అనుకోలే చేయాలా వద్దా అనుకుంటా ఉన్నాను. వాళ్ళ నాన్న లేకపోయేసరికి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ నాకు. ఇంకా పిల్లలకి ఏది మిస్ అవ్వకూడదు కదా, అన్నీ చేయాలనుకుంటా. ఎందుకంటే అవే కదా మెమరీస్ పిల్లలకి. ఒక సైడ్ కన్నయ్యని మేనేజ్ చేస్తూ ఇంకా బ్యాక్గ్రౌండ్ అవన్నీ సెట్ చేస్తున్నా. తోరణాలు తీయడానికి మమ్మీకి చెప్పాను, నేను తీద్దామని ట్రై చేస్తే రాలేదు. ఆ తోరణాలకు కట్టామన్నమాట. దాని తోరణాలు అంటారా.
అవి ఫ్లవర్స్వి, అవి కొత్తగా తెచ్చామన్నమాట మేము. ఒక దగ్గరికి వెళ్ళాము, అదేంటి పెంచలకోన వెళ్ళినప్పుడు అక్కడ కొన్నింది మా మమ్మీ. అవి తీసుకొచ్చాము. అవి ఉన్నాయి కదా ఫ్లవర్స్కి, ఇంకా అది కట్టేస్తున్నా. ఫ్లవర్స్ రేట్లు మాత్రం అదిరిపోయాయి ఆ రోజు. ఇంకెందుకులే ఫ్లవర్స్ తెచ్చినా వేస్టే కదా, అదేదో అవి ఉన్నాయి కదా అవి కట్టేద్దామని చెప్పి మొత్తం బడ్జెట్ 500 అయింది. నేను ఇంత అని అనుకోలేదు కానీ 500లో సింపుల్గా అన్నీ సెట్ చేస్తాను అనమాట. ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఏదైనా అయిపోద్ది. డబ్బులు ఉండాలి, డబ్బులు లేవు, మనుషులు ఉన్నారు, మనుషులు లేరు, ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. చెయ్యాలి అనుకుంటే చేసేయచ్చు మనం, ఎంత సింపుల్గా అయినా చెయ్యాలి అని ఉండాలి. ఇంకా కన్నయ్య ఇక్కడ రంగులతో ఆడుతూ చెప్తా ఉంటాడు కలర్స్. చూడండి, కొంచెం బ్యాక్గ్రౌండ్లో డాగ్ సౌండ్స్ వస్తుంటాయి, అడ్జస్ట్ అవ్వండి. కన్నయ్య మాటలు బాగుంటాయని నేను పెడుతున్నా. అదే కలర్ చెప్పు. ఇదే ఈ కలర్ ఏంటి? గ్రీన్ కలర్. ఇంకా నేను రాసుకుంటా, రాసుకొని అంతా రాసుకొని మిస్ మిస్ అంట. దుడుచుకో, ఎందుకు అలాగా? అదే కలర్ చెప్పు. ఎల్లో కలర్. అది ఎల్లో కలరా? హల్క్ కలరా? స్పైడర్ కలర్ అంటే ఏంటనుకుంటున్నారా? స్పైడర్ కలర్ అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్నేమో గ్రీన్ కలర్ కదా హల్క్ కలర్ అంట. ఈ వీడియోస్ చూసి ఇలా తయారయ్యాడు కానీ ఇలా చెప్తున్నాడు. ఇంట్లో టీవీ లేదు, ఏ ఎంటర్టైన్మెంట్ లేదు కదా, ఫోన్ ఇవ్వడం వల్ల ఇలా మాట్లాడుతున్నాడు. కలర్స్ని కూడా పేర్లు పెట్టేశాడు, హల్క్ కలరు, స్పైడర్ కలర్ అనుకుంటా. ఇంకా నేను మళ్ళీ ముగ్గు చూపిస్తున్నా. ఇంకా అందరూ షార్ట్స్ చేస్తున్నారు కదా, ముగ్గుని 10 సార్లు చూసుకోవడం, అలా కామెడీ వీడియోస్. నేను కూడా చేయాల్సింది, అసలు నాకు తెలియదు. నేను తర్వాత చూసాను ఆ వీడియోస్. కానీ అందరు లేడీస్ అలానే చేస్తారు కదా, నేను కూడా ఎన్నిసార్లు చూసుకున్నానో. ఇది పక్కింటి వాళ్ళ ముగ్గు అనమాట, బాగుంది కదా. ఇదేమో నా ముగ్గు. ఇక్కడ మా మమ్మీ తోరణం అంటే అది పూలది తీయమంటే అది దేవుళ్ళది తీసింది, అది కడతారు ఎవరైనా, అది తీసింది. ఫ్లవర్స్ తీయమంటే అక్కడ కామెడీ జరిగింది, అది నాకు రాలేదు. దాంట్లో ఇరుక్కుపోయి ఉండింది అనమాట. మమ్మీ ఏమో అది తీసింది దేవుళ్ళది. ఇక్కడేమో ఈయన కలర్స్తో ఆడుతూనే ఉన్నాడు, లోపలికి రమ్మంటే రావట్లే. అది ఎంత ఎక్కడ పూసుకుంటాడా అని అప్పుడే అంత ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసాను కదా, మళ్ళీ రమ్మంటే వచ్చేసాడు. బయటికి వెళ్ళాలి అంటే అలా చెప్పాలి, మాట వినాలి కదా పిల్లలంటే. ఇంకా మేము అసలు చూస్తున్నా నేను బయట, అసలు పండగ అంటే హైదరాబాద్లో అసలు హడావిడి లేదు. పండగ అంటే ఊర్లోనే, ఊర్లోనే ఉండాలి పండగ టైంలో. కానీ మేము ఎక్కడికి ప్లాన్ చేసుకోవాలి. అమ్మమ్మ చనిపోకముందు అంటే వెళ్ళే వాళ్ళం ఊర్లంతా. అమ్మమ్మ చనిపోయాక ఇంకా అందరితో అటాచ్మెంట్ తగ్గిపోయింది, ఏ ఊరు వెళ్ళట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఒడిశాలో ఉన్నారు, ఆయన ఉన్నా కానీ బాగుండేది, మూవీస్కి వెళ్ళే వాళ్ళం, ఇంకా అంత తిరిగే వాళ్ళం, ఎటన్నా వెళ్ళే వాళ్ళం. ఇక్కడ ముగ్గులు చూసారా ఎంత లైట్ వేసారో, అసలు అంత ఇంట్రెస్ట్గా వేయాల. కొంతమంది వేసారు ముగ్గులు కూడా. ఇంకా కైట్స్ వేస్తున్నారు బాగా, కైట్స్ మాత్రం ఫుల్ ఎగరేసారు. డీజే పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వీడియో చూస్తారు కదా మీరు, లాస్ట్లో ఉంటాయి. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. మనకి హైదరాబాద్లో ఉంటే పండగ ఇలా ఉంటుంది అనమాట. ఆ కైట్స్ మాత్రం ఫుల్ ఎగరేస్తున్నారు, డీజే మాత్రం ఫుల్ పెట్టారు జనాలు, పైన డ్యాన్సులు. మేమేమో బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేస్తాను, ఎలా అనిపించింది, క్యూట్గా ఉంది కదా, ఏదో అలా సింపుల్గా చేశాను. ఇంకా కన్నయ్య ఏమో గ్రేప్స్ అంట చూపిస్తున్నాడు, చూడండి. గ్రేప్స్ని గేష్ అంటాడు, అది ఎవరికి అర్థం కాదు. ఇంకా అంత క్యూట్గా మాట్లాడతాడు. మధ్యలో మాటలు రావట్లేదు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు బాగానే వస్తున్నాయి, మంచిగా మాట్లాడుతుండు. మొత్తానికి ఇలా సెట్ చేశాను, రెడీ అయ్యా, దబదబ రెడీ అయ్యాను. పక్కింటి వాళ్ళు ఊరు వెళ్తున్నాం అన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఉండకపోతే, తను కూడా ఉండకపోతే, వాళ్ళ అక్క ఆల్రెడీ వెళ్ళిపోయింది, వాళ్ళన్నా ఉండాలనుకున్నా కానీ కుదరలే. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయింది, వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. ఉన్నదే వాళ్ళు అనమాట. ఇంకా ప్లాన్ చేయలే నేను, అందరినీ పిలుద్దాం అనుకున్నా కానీ అందరూ పండగ బిజీలో ఉంటారు కదా అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు లేరు, పండగలకి వెళ్ళిపోయారు, బిల్డింగ్ మొత్తం ఖాళీ అనమాట. ఇంకా ఇలా ఫస్ట్ పోపిచ్చేసాను. తను బస్ టైం అవుతుందంటే ఇంకా నేను తల్లి పోయాలంట ఫస్ట్, కానీ అలా అయిపోయింది తొందరలో. ఇంకేం కాదులేండి, ఎవరైనా తల్లే కదా. ఇంకా అలా పోసేసిన తర్వాత నేను లాస్ట్కి పోసాను, మమ్మీ కూడా పోసింది. వాళ్ళ నాన్న ఉంటే బాగుండేది అనిపించింది, ఇంకా బాగా జరిగేది అన్నీ.
ఇంకా ఊర్లో ఉంటేనే బాగా జరుగుతాయి. ఇంకా ఎట్లయినా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ పోలీస్‌ని పెళ్లి చేసుకుంటే. పోలీస్ అంటే స్టేట్ పోలీస్ అయితే వేరేలా ఉంటదిలేండి. ఎవరైనా ఒకటేనో తెలీదు నాకు. మాకైతే ఇట్లా ఉండిద్ది. ఆర్మీ టైపే కాబట్టి జాబ్ సీఎస్ఎఫ్. ఇంక ఇలా జరిగిపోయింది సింపుల్‌గా, క్యూట్‌గా సెలబ్రేషన్. ఇంకా మా కన్నయ్యకి ఫొటోస్ దిగాము. ఇంకా మెమరీ ఉంటది కదా, సింపుల్‌గా చేసేసాం. ఇంకా సంక్రాంతికైతే నార్మల్‌గా ముగ్గు వేయటానికి మధ్యాహ్నం అయిపోయింది. నేను ఫుల్ టైర్డ్ అసలు. పండగొస్తేనే ఎందుకు ఇలా అవుతదో నాకు తెలీదు. కానీ ఇంకా మధ్యాహ్నం 11 అయిందనమాట నేను ముగ్గేసేసరికి. ఇంకా అలా ముగ్గేసుకొని ఫ్రెష్ అయిపోయి పండగ కంటిన్యూ చేసాము. ఇది భోగి రోజుది ఎండ్ అనమాట. ఇదే వీడియో లాస్ట్. ఆ రోజు ఇట్లా జరిగింది క్యూట్‌గా. ఇద్దరే ఉన్నారు కానీ ఇలా చేసేసాను ఊరికే. 500లో సెట్ అయిపోయింది బ్యాక్‌గ్రౌండ్ అంతా. కొందరు అనుకుంటారు కదా, ఎందుకులే అని. ఒక 1000 రూపీస్‌లో కూడా సెలబ్రేట్ చేయొచ్చు. పిల్లలకి ఏది మిస్ అవ్వకూడదు. మనం ఎందుకులే అని అనుకోకూడదు. మళ్ళీ నామోషిగా కూడా ఫీల్ అవ్వకూడదు. 500కే ఎందుకు చేయాలి, అట్లా అనుకుంటారు ఇట్లా అనుకుంటారు అని అనుకుంటా ఉంటే మనం ఏది చేయలేము. నేను అట్లనే ఉన్నాను అనమాట ఇన్నాళ్ళు. ఎందుకులే అంత సింపుల్గా చేస్తే ఏమనుకుంటారు, ఎవరు లేరు అనుకుంటారా, అది ఇది అనుకుంటా. కానీ మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలి. మనకున్న వాళ్ళే మన వాళ్ళు. ఎవరో లేరని ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు. ఇంకా కన్నయ్య స్వీటే తినేస్తున్నాడు, లడ్డే తినేస్తున్నాడు. ఆయనకి ఆకలేస్తుంది పాపం. ఆ రోజు ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. హెల్త్ సరిగ్గా లేదు కదా కన్నయ్యకి కూడా. ముందే ఫీవర్ ఉండింది, తగ్గింది ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ కనుమ రోజు వచ్చేసింది ఫుల్. నేను ఆల్రెడీ వీడియో ముందే అప్లోడ్ చేయాలి. పండగ అయిపోయి కూడా 3 డేస్ అయిపోయింది అప్పుడే. 2 డేస్ అయిపోయింది. ఇది 19th కదా ఈరోజు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇది వచ్చేసి సంక్రాంతి మార్నింగ్ ముగ్గేసాను కదా, చూసారు కదా, సింపుల్గా వచ్చింది. ఆ రోజు అసలు ఓపికే లేదు, అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకా కన్నయ్యకి డ్రెస్ వేశాను నేను. ఇది కూడా ఎప్పుడు తెలుసా, మేము మార్నింగ్ సెలబ్రేట్ చేసుకోలేదు, ఓపిక లేక. నేను ఇంకా అస్సలు బాగోదులే అని చెప్పి ఈవినింగ్ పొంగల్ చేశాను అనమాట. ఫస్ట్ పొంగలి చేశాను. ఇంకా ఫస్ట్ పొంగల్ మాడిపోయింది. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ పొంగల్ చేసా. ఇంకా పూజ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇది ముగ్గు ఎలా ఉంది ముగ్గు, ఇది మధ్యలో ఫ్లవర్ ఏమో నేను మెజర్మెంట్ లేకుండా డైరెక్ట్ వేసాను, అట్లా వచ్చింది వంకర టింకర్గా. ఇంకా బాగుంది కదా. ఇంకా చూసారా కైట్స్ మాత్రం ఏం ఎగరేస్తున్నారు. జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. అందరు టెర్రస్ మీదే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇటు నేను అటు చూపిస్తున్నాను, ఇటు దొక్కేసాడు ముగ్గు. ఇంకా అట్లా ఉంటుంది మా కన్నయ్యతో. ఇంకా అట్లనే అడ్జస్ట్ అవ్వాలి. అంత కష్టపడి వేసాను తెలుసా, ఆ ముగ్గు నడువులు పోయినాయి. చిన్న ముగ్గుకే ఇంత అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి దండలు పెట్టాలి నిజంగా. నేను ఆల్రెడీ వీడియో పెట్టా కదా. ఇదే ఇంకా నేను వీడియో అప్లోడ్ చేశాను కదా నా ఈ డ్రెస్ గురించి రివ్యూ. డ్రెస్ మాత్రం బాగుంది కదా. టోటల్గా చూపిస్తా. ఇది వచ్చేసి నెక్ పీస్ అంటున్నా. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. అది తిరుపతి వెళ్ళినప్పుడు. ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు నేను, ఇంకా అప్లోడ్ చేస్తాను. నేను పాత వీడియోలు ఎందుకులే, పాత వీడియోలన్నీ అప్లోడ్ చేస్తుంటే ప్రజెంట్ది వెళ్ళిపోతుంది. ఆల్రెడీ న్యూ ఇయర్ నుంచి ఫ్రెష్గా ఎవ్రీడే పెట్టాలనుకున్నా కానీ కుదరలేదు. చూసారా, షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా. ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది ఫుల్. వీడియో ఎడిట్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ఎందుకో ఏమో హెడ్ఏక్ మాత్రం తలకే పగిలిపోతుంది. నా లుక్ ఇలా ఉంది. ఆ రోజు సింపుల్గా రెడీ అయ్యాను. హెల్త్ బాగోలేదని ఫేస్లోనే అర్థమైపోతుంది కదా. ఇంకా నా డ్రెస్ చూపించడానికి మీకు తప్పదోపాలు పడుతున్నా నేను. క్వాలిటీ బాగుంది కానీ చేతుల దగ్గర డిజైన్ వాళ్ళు లైనింగ్ ఇవ్వలేదు కదా, అదొక్కటి గుచ్చుకుంటుంది. అక్కడ ఏదన్నా క్లాత్తో కుట్టించేసేయాలి, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. లుక్ మాత్రం చాలా బాగుంది, చాలా పాష్ ఉంది. ఏదన్నా సింపుల్ బర్త్డే పార్టీస్కి కానీ, మాకు ఇక్కడ జరుగుతాయి కదా సిఎస్ఎఫ్లో ఏదో ఒక మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, వాటికి వేసుకోవడానికి కానీ బాగుంది. నాకు నచ్చింది బాగా డ్రెస్. ఏదన్నా పార్టీస్కి వెళ్ళాలన్నా సింపుల్గా బాగుంటుంది. క్వాలిటీ బాగుంది, అంత బాగుంది. నేను చూపించలేక ఎట్లా చూపించాలి అర్థం కావట్లేదు, అందుకే ఇంత వీడియో వెళ్ళింది. ఇంకా నేను దాన్ని ఎడిట్ చేయలేను, అందుకే యాడ్ చేసేసాను అన్ని. కనిపిస్తుందా క్లారిటీగా, కనిపించిందా? రెడీ అయిపోయాం. పక్కింటి వాళ్ళు వచ్చి పైన కైట్స్ ఫుల్ ఎగరేస్తున్నారు. బాగుంది, వీడియో తీసుకోండి, చూడండి, రండి అంటే వెళ్ళాను. చాలా బాగుంది అసలు, ఎన్ని కైట్స్ ఉన్నాయో. కానీ అది ఫోన్లో క్యాప్చర్ అవ్వట్లేదు. ఆకాశం మొత్తం నిండిపోయింది కైట్స్తో. అందరూ ఎగరేస్తూనే ఉన్నారు. డీజేలు అసలు కన్నయ్య కూడా ఫుల్ ఆడుకున్నాడు. ఒక నైట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము. చాలా బాగుంది. సంక్రాంతి రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట. అసలు ఏంటో కానీ
ఎంతమంది జెంట్స్ లేడీస్ అందరు ఎగరేస్తున్నారు. మనం ఎగరేద్దాం అంటే మా ఆయన లేడు. ఇంకా అది క్యాప్చర్ అవ్వట్లేదు అసలు. ఎన్ని కళ్ళతో చూస్తే అయితే ఎన్ని కైట్స్ ఉన్నాయి అసలు. ఫుల్గా భలే అనిపించింది ఆ రోజు. అసలు పండగ అంటే అదే అనిపించింది. అందరు ఎగరేస్తున్నారు. ఇంకా మా ఓనర్ వాళ్ళు కూడా, వాళ్ళు ట్విన్స్ అనమాట, వాళ్ళిద్దరు ఉంటారు అన్న తమ్ముళ్ళు, డిట్టో ప్రింట్ కుదినట్టు ఉంటారు. వాళ్ళు కూడా పైన ఎగరేస్తున్నారు అనమాట. ఇంకా మేము ఇక్కడ కన్నయ్య మేము చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఎట్లా ఎగరేయలేం కదా, మనకు అంత సీన్ లేదు. ఎవరి సపోర్ట్ ఉండాలి కదా. ఇంకెవరు లేరు. కన్నయ్యకి ఒకటి ఇచ్చారు కైటు. ఆయన డ్యాన్స్ వేసుకుంటా పిల్లలతో ఆడుకుంటా ఉన్నాడు. అక్కడ కూడా క్యాప్చర్ చేస్తున్నాడు. ఎంతమంది అంటే అసలు ఫుల్, అసలు జనాలందరూ పైనే ఉన్నారు. అందరూ డీజే పెట్టారు ప్రతి ఒక్క బిల్డింగ్ మీద. అక్కడ కూడా డీజే అదే సాంగ్స్ పెట్టారు. పాటలు అనమాట 4 సైడ్స్. ఇంకా కైట్స్ అయితే ఫుల్ ఎగరేశారు. మన ఆంధ్రాలో కూడా ఇలా చేస్తారో లేదో మరి. మన పిల్లలు ఎగరేసుకుంటారు కానీ పెద్దోళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. కానీ ఇక్కడ మాత్రం పెద్ద పిల్లలే, పెద్దవాళ్ళే పిల్లలంట, అందరు ఎగరేస్తున్నారు. మా కన్నయ్య డ్యాన్స్ వేస్తున్నాడు చూసారా. ఆయన ఒక ఆనందం, ఎగరేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు అది పట్టుకొని. ఇంకా ఇచ్చారులే అనుకున్నా. మంచిగా దాన్ని ఎరగొట్టాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అనమాట, ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరు కూడా ట్విన్స్, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. భలే ఉంటారు కదా ట్విన్స్. చూడడానికి కానీ మెయింటైన్ చేయడానికి మాత్రం అయిపోద్ది వాళ్ళ మమ్మీ పని. పాపం చాలా బాగా మెయింటైన్ చేసిద్ది ఓపికగా. నాకేమో మా కన్నయ్యకి ఓపిక ఉండదు అసలు. ఆయన చేసే అప్పుడప్పుడు అల్లరే, అప్పుడప్పుడే ఇసుకిస్తాడు, ఫుల్ ఇసుకిస్తాడు. కానీ చాలా బాగుంటాడు రోజంతా. ఆ ఇసుకిచ్చిన 1 గంట మాత్రం తలకాయ పగిలిపోయింది. ఇంకా అట్లా ఉంటుంది పిల్లలతో. పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది. నేను కూడా వీడియో తీయమన్నా. నా డ్రెస్ మొత్తం చూడండి. నేనేంటో లావుగా కనిపిస్తే ఒక్కొక్క డ్రెస్లో సన్నగా ఉంటాను. వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ టిప్స్ అవన్నీ నాకు తెలుసు. తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా కానీ ఊరికే బీపీ డౌన్ అయిపోతుంది నాకు. దానివల్ల నేనేం వెయిట్ లాస్ చేయలేకపోతున్నా. ఇప్పటికీ కొంచెం తగ్గినట్టున్నాను. ఇంకా వెయిట్ లాస్ గురించి పక్కన పెడితే, ఇక అది ఎగరేస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచో ఎగరేస్తున్నారు. దాన్ని ఏమంటారో తెలీదు. మనకి దీపావళి అప్పుడు కూడా ఎగరేస్తారు కదా, అది ఒకటే ఎగిరిందనమాట. పాపం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే వాళ్ళు, ఇది ఒకటి ఎగిరింది. చాలా బాగున్నాయి అవి. అందరు ఎగరేస్తే ఇంకా భలే ఉండేది కలర్ఫుల్గా. వీళ్ళకేమో తెలియదంట, మా పక్కింటి వాళ్ళకి. అదేంటి దాన్ని ఏమంటారు అంటున్నారు. నాకు తెలీదు దాన్ని ఏమంటారో. ఎవరైనా చూస్తే దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. నాకు ఇంకెవరు కామెంట్ చేసే వాళ్ళు లేరు. చూసిన వాళ్ళు ఎవరైనా, నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా తెలిసిన వాళ్ళైనా కామెంట్ చేయండి. ఇంకా మా కన్నయ్యతో ఆడుతుంది గ్లోరీ పాప. ఇంటికి వచ్చేసాము. కొత్త బట్టలు వేసుకున్నారు. సూపర్ కదా. కిసి పెట్టు అమ్మగా, అందుకే కిసి పెట్టు అన్ని కిసి పెట్టు కన్యా పేకకు చెల్లి కిసి పెట్టిద్దంట పేకకోను. అదిగో కిసిని బొగ్గు పెట్టిద్దంట. ఆగు కిసి పెట్టిదా నక్కకమ్మా చెల్లి. సూపర్ అమ్మ అన్ని కొత్త బట్టలు వేసుకున్నారే మీ అన్న. అమ్మకట్లే నీకు ఆనందం వస్తుందండి మీ అన్న రెడీ అయితే. అయిపోయింది. ఇంకా అంతే. ఆడు పిసుకుతాడు కదా, వెళ్ళిపోయింది. ఉండదు. ఇది చూడు కార్తిక్, ఇటు తిరుగు. ఇటు తిరుగునానా, చూడాలి ఇటు. డ్రెస్ చూపి. వాళ్ళు కొట్టుకుంటారు కానీ వద్దు, వాళ్ళు కొట్టుకుంటారు. వాడొద్దు నాన్న, వాడొద్దు. వద్దు నాన్న, ఊరుకో. కర్రీ అమ్మా, నాకు కర్ర తీసుకో. రెడీగా ఉంది చూడది, దూకుదామని బతిలాడుతుంది. వద్దన్నా అని చెప్తుంది. అది వద్దని చెప్తుంది ఫస్ట్ గొడవ, తర్వాత అడు వినపోతే. నువ్వు నీకు మంచి నాన్న మంచి చెల్లు నాటకాలు చేస్తా. కర్ర తీసుకో. కర్ర తీసుకో. పెద్ద కర్ర ఇస్తాను. ఇవ్వనా నువ్వు కర్ర ఇవ్వు. గోల్గా అండి కొట్టగండి వేసేస్తా నేను. ఎందుకు గోళా కొట్టుమా వాడిని, కొట్టు కర్రతో. దెబ్బలు పడతాయి. కూర్చో. ఎవరు చేయమన్నారు నిన్ను ఇప్పుడు జంపు?
అవును దూకితే మంచుకుంటావు. దైపుండి అంటున్నారు. నువ్వు దూకితే ఈడొచ్చి నన్ను పీకుతాడు. అదా. సరే వాడు ముక్కోకున్నాను, వాడు పిచ్చిలో ఉన్నాడు. ముచ్చుందా. ఇలా ఉండిద్ది మా కన్నయ్యతో గోల. ఊరుకోడు. గోలు అని ఉంటాడు కదా మధ్యలో, ఆయనేమో అస్సలు ఆగడనమాట. మీకు పప్పిల్ని మేము ఇలా పిలుస్తున్నామని వింతగా ఉండొచ్చు, కానీ పప్పిల్ని పెంచుకునే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇంకా ఫ్యామిలీలానే ట్రీట్ చేస్తాం కదా. ఇది సంక్రాంతి సెలబ్రేషన్ అయిపోయింది ఆ రోజు. ఇంక ఇలా అయిపోయింది. పొంగల్ చేశాను, పూజ చేశాను, ఈవినింగ్ చేసుకున్నాం మేము పండగ. ఉల్టా అనమాట, అందరు మార్నింగ్ చేసుకుంటే. ఇంకా కన్నయ్య ఏమో ఏడుస్తున్నాడు, ఇంకా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మేము పైన కైట్స్ చూసుకుంటా అవి ఇవి చూసుకుంటా పైనే ఉన్నాం కదా. ఇంకా అప్పుడే అంటున్నాడు వెళ్దాం అమ్మ అంటుంటే ఏంటి ఇలా చేస్తున్నాడు ఆడుకోకుండా అనుకున్నాం. ఇంటికి వచ్చాక చూస్తే ఫుల్ ఫీవర్, అసలు ఒళ్ళు కాలిపోతుంది. ఇక్కడ ఎత్తుకొని ఉన్నాను కదా, అప్పటికి ఫీవర్ ఉంది. అయినా కానీ ఆయన ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఎనర్జీగానే ఉన్నాడు. కానీ ఫుల్ కాలుతుంది ఒళ్ళంతా. బాయ్ చెప్తున్నాడు. సంక్రాంతి సెలబ్రేషన్ అయిపోయింది. ఇంకా కన్నయ్యకి ఫుల్ ఫీవర్. నైట్ అంతా నాకు నిద్ర లేదు, ఆయన చూసుకుంటా ఉన్నా. సిరప్స్ కూడా లేవు, బయటకు వెళ్ళి తెద్దామంటే నైట్ 11-12 కల్లా ఫుల్ ఫీవర్ అయిపోయింది, ఒళ్ళు కాలిపోయింది. ఇంకా దాన్ని నేను సిరప్స్ ఉంటే ఇంతకుముందు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు తెచ్చాడు, అప్పుడువి ఉంటే బీరువాలో అవి తీసి వేసాను అనమాట, పారాసెటమాల్. ఇంకా అప్పుడు కొంచెంగా 2 days ఉంది, 3 days. ఇంకా అందుకే నేను వీడియో కూడా ఏమి అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ కూడా. నాకు హెల్త్ కొంచెం బాగాలేదు కదా, కన్నయ్యకి ఫీవర్ ఉందని. ఇంకా సెలబ్రేషన్ అయిపోయింది అనమాట. సంక్రాంతి నైట్ 11 o'clock ఏమో మా చెల్లి కూడా వచ్చింది. ఇంకా ఆ రోజు మేము ఇవి అవ్వరికాయ అంటారంట, కర్ణాటకలో ఫేమస్ అంట, చిక్కుడుకాయలానే ఉన్నాయి కదా. ఇది వచ్చేసి కనుమ సెలబ్రేషన్స్ అనమాట. ఆ రోజు మా అమ్మమ్మకి పెట్టుకుంటున్నాము. ఆమెకి చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం. ఇంక ఇవి కూడా చిక్కుడుకాయ గింజల్లానే ఉన్నాయి కదా, కానీ ఇది చిక్కుడుకాయల గింజలు కాదు. ఇది కూడా సాంబార్ చేసామన్నమాట, కొత్త రెసిపీ. అది కూడా షూట్ చేశాను నేను. ఇవైతే చిక్కుడుకాయలానే ఉన్నాయి, నేను చిక్కుడుకాయలు అనుకున్నా, కానీ కర్ణాటకలో చాలా ఫేమస్ అంటే ఇవి. కర్రీస్, కిచిడి, పులావ్ అన్నీ చేసుకుంటారంట, డిఫరెంట్ టేస్ట్ ఉంది. వీటితో మేము సాంబార్ చేసాము. మా చెల్లి కూడా వచ్చింది నైట్ సంక్రాంతి రోజు. ఇంకా మేము ముగ్గురం కలిసి పెడుతున్నాం అనమాట, మా అమ్మమ్మకి పెట్టుకుంటున్నాము. కనుమ రోజు ఇంకా స్పెషల్స్ అన్నీ నేను షార్ట్ అప్లోడ్ చేస్తా చూడండి. ఇంక ఇందులో కూడా చూపిస్తాలే. ఇది వచ్చేసి చిక్కుడుకాయల గింజల్లానే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఈ రెసిపీ యూట్యూబ్లో చూశాను. వీటిని తొక్కు తీసి నానబెట్టి అలా చేస్తారంట, ఉడకబెట్టి కర్రీ కూడా చేస్తారు. నేను నిజంగా చిక్కుడుకాయలు అనుకున్నా, మీకు కూడా అలానే కనిపిస్తున్నాయి కదా, కానీ అవరికాయ అంట దీని పేరు. దీంతో సాంబార్ చేసింది మా చెల్లి, చాలా బాగుండింది, డిఫరెంట్ టేస్ట్ అనమాట. నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా రెసిపీ. ఇది తొక్కు తీసేసాము, ఒలవడానికి చాలాసేపు పట్టింది. వీటిని ఒలిచేసి దీన్ని కర్రీ సాంబార్ చూస్తుంది అనమాట. ఆమె కూడా ఫస్ట్ టైం అనమాట, చిన్నప్పుడు నేర్పించిందంట. కర్ణాటకలో ఉండిందిలే మా చెల్లి, ఒక చిన్నప్పుడు 2 years 3 years ఉండింది. ఆమెకి కన్నడ కూడా వచ్చు మా చెల్లికి. కర్ణాటకలో ఉండింది, మా అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ ఒకరు నేర్పించారంట, అది ఇప్పుడు మళ్ళీ చేస్తుంది. ఇవి ఇన్స్టామార్ట్లో కనిపించాయి సడన్గా, మేము షాపింగ్ కోసం అని పెడుతుంటే, సరే ఏమన్నా సరుకులు కావాలని పెడుతుంటే చూస్తుంటే అవి కనపడ్డాయి. ఇంకా అవి తీసుకొని రెసిపీ చూసి చేస్తుంది. ఇంకా నేనేమో ఇంకా ఫ్రెష్ అవ్వలే, అప్పటికే ముగ్గేసి వద్దాం అనుకున్నా, ముగ్గేయలేదు ఆ రోజు. కనుమ రోజు ఇంకా నాకు అయిపోయింది నా పని. 2 రోజులు వేసేసరికి నా నడుము బాయ్ చెప్పింది. ఇంకా నా నడుము నాకు సహకరించట్లేదు, ఎందుకులే వద్దులే మళ్ళీ వేసి నేను అసలుకి నీరసంగా ఉందని ఊరుకున్నా. ఇంకా మొత్తం వదిలేసామంట. ఒలిసేసేసరికి మొత్తం చిక్కుడుకాయ గింజల్లానే ఉంది కదా, వాటిని ఇంకా తీసేసరికి గంట పైనే పట్టింది. ఇంకా మా మమ్మీ మా చెల్లి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేము. ఇంకా దోశ చట్నీ చేసింది, దోశ చట్నీ. ఈవిడేమో ఫేస్ చూపియద్దంట, సెలబ్రిటీ ఈవిడనమాట. వీళ్ళకేమో ఆకలేసి చూస్తున్నారు, ఏం తిన్నా వీళ్ళకి పెట్టాలి, వీళ్ళు రెడీ ఉంటారు అనమాట, ఏదేం తినేస్తారు మనుషుల్లాగా. మా అన్నయ్య గారేమో ఇక్కడ కూర్చొని తింటున్నారు పెద్ద హీరోలాగా. మా మమ్మీ వేసిస్తుంది నాకు దోశలు, నేను తింటున్నా. ఇంకా వీళ్ళేమో మా మమ్మీ దగ్గరే కూర్చుంటా అంటారు. ఈవిడ భలే క్యూట్గా ఉంటుంది, మా గ్లోరీ పాప ఈవిడే, దిష్టి పెట్టకండి ఊరికే అన్నాను. ఇంకా మా చెల్లి రెడీ అయిపోయింది, ఆమె రెసిపీలన్నీ చేయడానికి షెఫ్ అనమాట. నేనేమో రొయ్యల కూర ఒకటి చేశాను, మా అమ్మమ్మకి నేను కూడా ఒకటి చేయాలని.
ఇంకా మా మమ్మీ అన్నీ చూసుకుంటుంది, క్లీన్ చేయడం అవన్నీ. మా చెల్లి నేనే వంట చేసాం. ఈయనైతే మా చెల్లి లవర్ అనమాట, ఓరియో బాబు. మా చెల్లిని అస్సలు వదలడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా చెల్లి దగ్గరే పెరిగాడు. అందుకని వాడికి ఎవరున్నా లేకపోయినా ఆవిడ అంటే సపరేట్ లవ్ అనమాట. ఇంక మమ్మల్ని ఏమో అంత పట్టించుకోడు ఓరియో. మేమేంటంటే ఫ్యామిలీలానే ట్రీట్ చేస్తాం పప్పీస్ని, అందరికీ వింతగా ఉండొచ్చు. ఈయనేమో ఇక్కడ ఫోన్ చూసుకుంటున్నాడు హాయిగా. ఈయన చూడండి పెద్ద ఫీల్ అయిపోతాడు, ఇంకా స్వర్గంలో ఉన్నట్టే. మా చెల్లి ఎత్తుకుందంటే ఆయన ఫీలింగ్ చూడండి అసలు ఎంత బాగా అసలు పెడతాడో మొహము. సొంత బిడ్డలా ఫీల్ అయిపోతారు. జంతువులకు కూడా ఎంత విశ్వాసం ఉంటుంది. పప్పీస్ అంటే మాకు చాలా ఇష్టం. మేము అక్కడ మాట్లాడుకునే లోపు వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ముగ్గు దొక్కేశారు. నా ముగ్గు పోయింది, ఆ పక్కిన ముగ్గు పోయింది. వాళ్ళు ఊరు వెళ్ళమని చెప్పారు పండగ అంతా అయ్యేదా కొంచెమని. వీళ్ళు వెళ్ళి స్వాహా చేసి వచ్చారనమాట. ఈడైతే ఎంత హుషారంటే గోలుగాడు, ఆ బక్కగా ఉన్నాడు, ఫుల్ వైట్ ఉంది. ఇది గ్లోరీ పాప. ఆయన అయితే అసలు ఎంత హుషారంటే అది నెట్టుకొని వెళ్ళిపోతాడు బయటికి. మేము అన్ని పెట్టాము వీళ్ళు బయటికి వెళ్ళకూడదని, అయినా కానీ వీళ్ళు వినరు. ఆయన ఒక్కడే లాగేది, ఆయనే ఇక ఎగురుతున్నాడు కదా ఆయనే అన్నమాట. వాడి పేరు గోలు, ఈవిడ పేరు గ్లోరీ పాప. మా చెల్లి పెట్టింది గ్లోరీ ఇంకా గోలు ఓరియోనే, కానీ మా మమ్మీ వాటికి బాబులు పాప యాడ్ చేసింది అనమాట. ఇంకా వీళ్ళతోనే సరిపోయిద్ది. వీళ్ళు ఉంటే ఆ ఫీలింగే వేరనమాట, ఎవరు ఉన్నారు లేరు అన్న ఫీలింగే ఉండదు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. అప్పటిలోపు మా చెల్లి వంట చేసేస్తుంది. ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసింది. మా అమ్మకి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం. ఇంకా మా అమ్మకి పెట్టుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఎందుకంటే ఒకటే స్టవ్ కదా. అది స్టవ్ కొంచెం రిపేర్ ఉంటే ఇండక్షన్ మీదే చేస్తున్నాం అనమాట. అది రిపేర్ చేయించడానికి టైం కుదరట్లేదు. ఇంకా బయట కూర్చుంటున్నారు వీళ్ళు, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కూర్చుంటారు. ఇంకా వంటలన్నీ అయ్యి పెట్టేసరికి ఈవినింగ్ అయింది, పెట్టేశాము. ఇంక ఇలా జరిగింది ఆ రోజు. మా చెల్లి ఇంకా చేస్తుంది అనమాట, చికెన్ చేస్తుంది. నేను వచ్చేసి రొయ్యలు చేయాలి. ఇంకా సింపుల్గానే పెట్టాము, ఎక్కువ రెసిపీస్ ఏం పెట్టలేదు. అంటే నార్మల్గా చికెన్, రొయ్యలు ఇంకా చేశాను, చూపిస్తా. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా వేసేసుకున్నా. శారీ కట్టుకుందాము అనే ఇంట్రెస్ట్ లేదు అనుకున్నా, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఈ డ్రెస్ నేను ఆల్రెడీ షాపింగ్ చేశాను అనమాట ముందే. శిల్పారామం వెళ్ళినప్పుడు నాగోల్లో ఉంటుందంట హైదరాబాద్లో, అది ఫస్ట్ టైం చూడడం మేము. మాదాపూర్లో ఉన్నదైతే మాకు తెలుసు శిల్పారామం ఎవరికైనా తెలుసా. ఇంకా మేము అక్కడ షాపింగ్ చేసిన డ్రెస్ అనమాట వేసేసుకున్నా. ఇంకా వంటలు కుక్ చేస్తూ ఉన్నాం. కన్నయ్య ఏమో డ్యాన్స్ వేసుకుంటున్నాడు ఆ రోజు. చాలే, గద తీసుకో, గద. జై హనుమాన్ చెప్పు, జై హనుమాన్. అబ్బో కొట్టకూడదు. మా చెల్లి కూడా వచ్చింది కాబట్టి అన్నీ ఈజీగా అయిపోయాయి అనమాట. మా చెల్లి చేసింది సగం ఐటమ్స్ అన్నీ, నేను ఓన్లీ రొయ్యల కూర ఒకటి చేశాను, ఇంకా కట్ చేసి ఇచ్చాను మధ్యలో. ఇంకా లేకపోతే కన్నయ్యతో ఇంకా పప్పిస్తూ మా మమ్మీతో అస్సలు అయ్యేదే కాదు. మా మమ్మీకి చేయడం ఇంకా అన్నీ ఒక స్టవ్ మీద అంటే చాలా లేట్ అవుతుంది. ఇంకా నేను వచ్చేసి రొయ్యల కూర చేశాను, చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కానీ కనుమ రోజు అన్నీ ఒకేసారి తినేసరికి నా పరిస్థితి వేరే అయిపోయిందిలే, అది తర్వాత చెప్తా. కానీ చాలా బాగా వచ్చాయి కర్రీస్ అన్నీ మాత్రం. మేము టేస్ట్ చూడకుండా చేసాము, పెద్దవాళ్ళకి పెట్టుకుంటే టేస్ట్ చూడకూడదు కదా. ఇంకా సాల్ట్ అన్నీ సరిపోయాయి. నేను రొయ్యల కూర చేసిన తర్వాత ఇంకా గారెలు వేసేసాం. మా మమ్మీ గారెల పిండి రెడీ చేసింది అనమాట. ఇంకా గారెలు లేకుండా కనుమ పండగ అవ్వదు కదా, గారెలు కంపల్సరీ. ఇంకా మా చెల్లి కాల్చింది, నేనేమో వేసాను చేత్తో. నేనేందో చాలా రోజులు అయింది కదా, కష్టాలు పడుతూ వేసాను. షేప్ అయితే బాగానే వచ్చాయి. ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద ఇంకా గారెలు వేపేదానికి అది లైట్ బ్రౌన్ కలర్లో తీసేసింది మా చెల్లి. ఇంకా మా మమ్మీ స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా అమ్మమ్మ పట్టం రెడీ చేసేస్తుంది, సెట్ చేస్తుంది అన్నీ ఎక్కడ పెట్టాలి అని చెప్పి. దక్షిణం వైపే పెడతారు కదా పెద్దలకి. మీరందరూ ఎలా పెడతారు, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెడతారా లేకపోతే దక్షిణం వైపే పెడతారా? పెద్దవాళ్ళకి పెట్టుకునేటప్పుడు అటు సైడే పెట్టాలి కదా పటము. ఇంకా అక్కడ సెట్ చేసేస్తుంది. ఇంకా గారెలు మేము చేసిన రెసిపీస్ అన్నీ చూడండి. గారెలు చేసాము. తర్వాత మా చెల్లి వచ్చేసి చికెన్ కర్రీ చేసింది, కొంచెం లూజ్గా పులుసులాగా చేసింది అనమాట. నేను వచ్చేసి రొయ్యల కూర చేసాను. ఇంకా ఇదో చెప్పాను కదా చిక్కుడుకాయలాగా అవ్వరకాయ సాంబార్ అనమాట, కర్ణాటక స్పెషల్. ఇది గారెలు మన ఆంధ్ర స్పెషల్. ఇంక కోడిగుడ్లు కూడా ఉడకబెట్టాము. ఇంక ఇంతే రెసిపీ.
రెసిపీస్ అన్నీ. ఇంక ఇవన్నీ పెట్టాము. ఇంకా పెరుగు పెట్టింది, ఇంకా స్వీట్స్ ఆర్డర్ పెట్టాము. ఇంకా అది వచ్చేసి మాడుగుల హల్వా, ఇంకా గొట్టం కాజా, ఇంకా కోవా పెట్టాము. ఇంకా అవి పెట్టేసిన తర్వాత చీర కూడా ఆర్డర్ పెట్టాము. చీర ఇంకా ఒక ముత్తైదు సెట్ లాగా ఉండింది, అది చూపించలే మీకు, అందులో సైడ్లో పెట్టాము. అవన్నీ పెట్టాము. ముత్తైదు కదా మా అమ్మమ్మ, ఇంకా ముత్తైదువులకి పెట్టేయన్నీ పెట్టాము. ఇంకా మా అమ్మమ్మకి ఇష్టమైన స్నాక్స్, జాంకాయలు, కీర, క్యారెట్ అన్నీ పెట్టేసాము. ఇష్టమైనవి అన్నీ పెడతాం కదా పెద్దలకి, ఇంకా అన్నీ పెట్టాము. ఇంకా పెట్టిన తర్వాత కాసేపు పైకి వెళ్ళాము. పైన కైట్స్ అవన్నీ ఎగరేస్తున్నారని చెప్పి వెళ్ళాము. ఇంకా నేను ఇలా ఉన్న ఆ రోజు మొత్తానికి ఇలా జరిగింది. కనుమ రోజు 3 రోజులు బాగానే సెలబ్రేట్ చేశాను. ఇంకా అలానే బాగున్నా బాగోపోయినా సెలబ్రేట్ చేసుకోవాలి మన లైఫ్. ఇంకా ఇక్కడ నేను కన్నా ఏదో మాట్లాడుతున్నాను బాబు గారు. వేసుకుంటా శని ఎగురుతావా? కాదు అదో ఒకటి హనుమంతస్తు ఉంటే కదా అందుకు అది వేసుకుంటా అంత రెడీ అయ్యి ఇష్టం ఎగురుతావా? ఓకే సరే, నాన్న అడుగు నువ్వు ఫోన్లో, సరేనా? నైట్ అవుతుంది నైట్. ఆ చెల్లప్పుడు అవుతుంది. ఓకే సరే డన్. ఎందుకు ఇక్కడ మేము ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే అన్నీ పెట్టేసాము. దీపం వెలిగించాలి. ఇంకా బ్లౌజ్ పీస్ లేదు శారీలో, దాన్ని ఆర్డర్ పెట్టాము అనమాట. అదేమో అసలు రావట్లేదు. ఇంకా వెయిట్ చేసి ఇంకా అలా టైం పాస్ చేస్తున్నాం, రాలేదు. ఇంకా మేము ఏం చేస్తామంటే ఇంకేం కాదులే అని చెప్పేసి పెట్టేసాము శారీ. ఇంకా దీపం వెలిగించేసాము. కన్నయ్య ఏమో ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. అప్పటికి వెయిట్ చేయడం ఇంకా అవ్వలేదు. ఇంక వెలిగించేసిన తర్వాత పైకి వెళ్ళాము అనమాట. చాలాసేపు వెయిట్ చేసాము. అస్సలు ఆర్డర్స్ ఫుల్, ఆ రోజు బిజీ అనుకుంటా, రాలేదు. ఇంకా పెట్టేసాము. మొత్తానికి దీపం వెలిగించేసాము. ఇంకా అది ఒక్కటే దండం పెట్టుకున్నాము. ఇంకా బ్లౌజ్ పీస్ ఒక్కటి నెక్స్ట్ టైం చూసుకోవాలి. శారీలో వస్తుంది అనుకున్నాం, శారీలో రాలేదు, అది రెడ్ కలర్. ఇంకా మళ్ళీ ఆర్డర్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసాము ముగ్గురము. ఇంకా ఒక్కొక్క రోజు పెడుతున్నారు. సంక్రాంతి రోజు పెడుతున్నారు, కొందరేమో కనుమ రోజు పెడుతున్నారు. సంక్రాంతి రోజు పెట్టుకుంటున్నారు చాలామంది. ఫస్ట్ ఏమో పెద్దలకి పెట్టుకొని తర్వాతే వీళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారంట సంక్రాంతికి. చాలామంది అలా చేస్తున్నారు. కొంతమంది కనుమ రోజు పెడతారు కదా పెద్దలకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, ఎవరి పద్ధతులు వాళ్ళవి. మనకి తెలిసింది ఇదే అనమాట. కనుమ రోజు పెట్టుకుంటాం, ఇంక వాళ్ళు చనిపోయిన రోజు పెట్టుకుంటాం, పెద్దల అమావాస్యకి కదా. ఇంకెప్పుడెప్పుడు పెడతారో మరి నాకు అంత ఐడియా లేదు. ఇంక ఇలా సింపుల్గా చేసేసాము. వంటలు చేసేసరికి చాలా టైం పట్టింది ఒక స్టవ్ మీద. ఇంకా అలా చేసేసాము మా చెల్లి, నేను, మా మమ్మీ, ఇంకా కన్నయ్య. నేను చూసారా ఎలా ఉన్నాను, అసలు ఏం రెడీ అవ్వలేదు. ఉన్న దాంట్లో సింపుల్గా ఫ్రాక్ వేసేసుకున్నాను కదా, అలా అందరం పెట్టేసాము. నేనేమో వీడియో చేయమన్నా, నేను దండం పెట్టుకునేటప్పుడు వీడియో చేయలే. ఇంక మళ్ళీ వీడియో తీయమంటే నాకు అది గుద్దుకుంది, పూజది అది ఉంది కదా, అది దాన్ని ఏమంటారు మందిరం. మా చెల్లేమో ఇటు చూడట్లేదు, ఇటు తిరుగు అని చెప్పి, నేను అసలు దానికి నాకు సంబంధం లేనట్టున్నాం కదా. మామూలుగా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒకేలా ఉండేవాళ్ళం. ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఆ తర్వాత నేను లావ్ అయిపోయా కదా, ఇంకా పైకి వెళ్తున్నాము. అంత అయిపోయింది. ఇంకా సెలబ్రేషన్ కనుమ కూడా. కన్నయ్య చూడండి అసలు ఫీవర్ ఉన్నా సరే ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడో. ఫీవర్ అస్సలు తగ్గలేదు. ఆ రోజు నేను సిరప్స్ వేయలేదు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వేసాను సిరప్. ఇప్పటికి ఒళ్ళు కాలిపోతుంది. మళ్ళీ పైకి వెళ్ళాము మేము. ఇంకా అలానే పైకి తీసుకొని వెళ్ళాను. నైట్ ఇంటికి వచ్చాక ఇంకా ఫీవర్ ఎక్కువైంది, మళ్ళీ సిరప్ వేసాను. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. 3 days ఉండింది ఫీవర్. ఇంకా అందుకే 19th ఈ రోజు అప్లోడ్ చేస్తున్న వీడియో. ఇప్పుడు నిద్రపోతున్నాడు. ఇంకా మొత్తానికి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. కనుమ, భోగి, సంక్రాంతి ఇలా చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా వాయిస్ లాగింగ్, బోరింగ్ అనిపిస్తే సారీ, నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్